వరకు చెప్పులు కాలుకు లేవు. శ్రీమాత్రే నమః. అదే మాట్లాడుకునే మాటల కన్నా అమ్మవారు ఆరాధన చేశారనుకోండి, ఈ 10 రోజుల తర్వాత దశమ రోజు అమ్మవారి దగ్గరికి వచ్చి మీ యొక్క మనస్సంకల్పాన్ని చెప్పుకోండి. అది ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో అది నెరవేరుతుంది. ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే. అలాగే మనం ప్రతి సంవత్సరం, కింద సంవత్సరం కూడా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటయ్యా ఆరాధన అంటే ఇప్పుడే మీరు చెప్పారు. మొదటగా ఏం చేస్తారు? పూజ చేసేటప్పుడు ఇంటి దగ్గర బాబు మాకు మంత్రాలు ఏమీ రావు, కాబట్టి ఆరాధన ఎలా చేయాలి, నిత్యదీపం ఎలా చేయాలి, నిత్యార్చన ఎలా చేయాలి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏం చేస్తాం? శుద్ధి చేసుకుంటాం. గృహ శుద్ధి అంటే ఇంటి దగ్గర ఆ దేవుడి మూల శుద్ధి చేసుకున్నా చాలు. పాత పువ్వులు ఎంత బాగున్నప్పటికీ కూడా ఒకరోజు ఆరాధన అయిపోయిన తర్వాత సాయంకాలం అయిపోతే ఆ ఆరాధన పూజ యొక్క దండలన్నీ కూడా తీసివేయాలి. అది నిర్మాల్యమే. ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా అది నిర్మాల్యమే గృహంలో చేసేటప్పటికి. కాబట్టి ఆ పుష్పాలవి కూడా తీసివేయాలి. చక్కగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి కాబట్టి ఉంచితే అది నిర్మాల్యమే అవుతుంది. నిర్మాల్యం చక్కగా పాత పువ్వులన్నీ కూడా తీసి